ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాలనతో సికింద్రాబాద్ ప్రజలు విసిగిపోయారని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ తెలిపారు. మాణికేశ్వర నగర్లో పలువురు బీఆర్ఎస్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంతోష్ కుమార్. రాబోతున్న 3 ఏళ్లలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. సికింద్రాబాద్ ప్రజల బాగు కోసం తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 8 డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నమ్మి అదేవిధంగా రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అధిక మెజారిటీ సిద్ధపూర్ డివిజన్లో ఉన్న మాణికేశ్వర అధిక మెజారిటీ గెలిపించి ఆదమన గిఫ్ట్ ఇస్తానని కోరుకుంటాం. మరి అనేక కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమంత్రితో తెచ్చి మరి పనిచేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ప్రతి గల్లీ ప్రతి వీధి తిరిగి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి తెలుసుకొని మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని అనేక పనులు చేయిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సికింద్రాబాద్లో రాబోయే మరి మున్సిపల్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల 8కి 8 కాంగ్రెస్ కొడతాం, జితాస్తాం. మరి ఇది నా సవాలు టీఆర్ఎస్కి. ఒక్క సీటు కూడా ఓడి పెట్టడానికి సిద్ధంగా లేదు.